ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలోనున్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు. కీర్తనల గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, దావీదు దేవునికి ప్రార్థిస్తూ ఈ మాట పలుకుతున్నాడు. దుష్టులకు కలిగే గతి గురించి, నీతిమంతులకు కలిగే ఫలాల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురని, భక్తిహీనుల రక్తంలో వారు తమ పాదములను కడుగుకొందురని, కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలోనున్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురని చెప్తున్నాడు. ప్రియులారా, దుర్మార్గులకు శిక్ష కలిగితే నీతిమంతులు వ్యక్తిగతమైన పగను బట్టి ఆనందించరు. తమంతట తాము ప్రతీకారం చేయడానికి కూడా వారు ప్రయత్నించకూడదు. అయితే న్యాయం జరిగినప్పుడు వారు ఆనందిస్తారు. న్యాయం విజయం గొప్ప విషయం. దుర్మార్గులు వేదనలను అనుభవిస్తూ ఉంటే చూచి నీతిమంతులు ఆనందించరు, కానీ దేవుని శత్రువుల పక్షం వహించే పొరపాటు చెయ్యరు. వారిని శిక్షించినందుచేత దేవుడు అన్యాయం చేశాడనరు. కానీ నిశ్చయముగా దుష్టులకు దేవుడు న్యాయం తీరుస్తాడనే విషయాన్ని అర్థం చేసుకుంటారు. మనుషులంతా అర్థం చేసుకోవాల్సింది కూడా ఇదే. వారికి అర్థమయ్యేలా దేవుడు ఉపయోగించిన ఏ విధానమైనా అది మంచిదే. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దుష్టులకు శ్రమ కలుగును, వారి క్రియల ఫలము వారికి కలుగును అని. ప్రియులారా, మనుష్యులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి, సితార స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి, సితార తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి, బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు అని. ప్రియులారా, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను విడిపించెను. ఎట్లనగా, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని. సహోదరి సహోదరులారా, మనము పాపమునకు దాసులమై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారమై ఉంటిమి. అప్పటి క్రియల వలన మనకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మనం ఇప్పుడు సిగ్గుపడుచున్నాము, వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులమైనందున పరిశుద్ధత కలుగుటే మనకు ఫలము, దాని అంతము నిత్యజీవము. ఏలేనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చి దేవుడు లోకంలోనున్నాడనియు మనుషులు ఒప్పుకొందురని వ్రాయబడి ఉంది. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము నీతిగా జీవిస్తూ నిన్ను బట్టి సంతోషించుచు నీ శరణు వచ్చే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొనుచు ఆత్మానుసారముగా జీవించే వారముగా మేముండుటకు కృపచూపమని, నీ సమాధానం, నీ కాపుదల, నీ పరిశుద్ధత మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.